ఐబొమ్మ రవికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రవిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో మరోసారి కస్టడీ తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. మరోవైపు రవిని కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి బెయిల్పై వాదనలు బుధవారానికి వాయిదా వేసింది కోర్టు. ఐబొమ్మ రవిని 8 రోజుల పాటు విచారించారు పోలీసులు. విచారణలో భాగంగా కీలక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఎక్కడి నుంచి ఇదంతా జరిగింది, ఎక్కడి నుంచి జరిపించాడు, దాంతోపాటు అసలు ఏం జరిగింది, దాంతోపాటు మధ్య పశ్చాత్తాపడిన క్రమం కూడా మాట్లాడుకున్నాం. సో ఐబొమ్మ రవి విషయంలో విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. విచారణ కంటిన్యూ అవుతున్న క్రమంలో 8 రోజుల పాటు విచారించారు పోలీసులు. విచారణలో భాగంగా కీలకమైన విషయాలను కూడా రాబట్టడం జరిగింది. అసలు ఎక్కడి నుంచి నెట్వర్క్ నడిపించాడు, ఎలా అమౌంట్ వచ్చేది, దాంతోపాటు అమౌంట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేది, కీలకమైన విషయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. దాంతోపాటు ఎవరెవరితో కమ్యూనికేట్ అయ్యేవాడు, ఎవరెవరితో టచ్లో ఉండేవాడు, ఎలా ఇన్ఫర్మేషన్ని సంపాదించేవాడు, వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. ఆ సోర్సెస్ గురించి, రవికున్న సోర్సెస్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. ఇన్వెస్టిగేషన్లో కీలక అంశాలను కూడా రాబట్టారు. సో ఇప్పుడు రవిపై మరో 3 రోజులు, ఇన్ఫ్యాక్ట్ మరో 3 కేసులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇంకో బిగ్ షాక్ తగిలింది. రవిపై మరో 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ 3 కేసుల్లో మరోసారి కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, విచారణకు సంబంధించి ఎటువంటి కీలక అంశాలు రాబడుతున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఐబొమ్మ అంశం ఎంత తీవ్ర చర్చాంశంగా మారింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఐబొమ్మ రవికి ఇంకొక 3 కేసులు యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఎటువంటి కీలక విషయాన్ని రాబట్టడం జరుగుతోంది పోలీసులు? తెలుగు సినిమా పరిశ్రమలో అలాగే తెలంగాణ పోలీసులు కావచ్చు, తెలంగాణ సిఐడికి ఒక సవాల్గానే నిలిచిందని చెప్పుకోవచ్చు. దాదాపు పోలీసులు 5 రోజుల పాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత సిఐడి కూడా 3 రోజుల పాటు విచారణ జరిపింది. సో ఈ రోజు మరలా ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఆయన పైన మరో 3 కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఐబొమ్మ రవికి సంబంధించి బెయిల్ పై కూడా వాదనలు వినిపించడానికి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది బుధవారానికి వాయిదా పడింది. ఇప్పటికి 8 రోజుల పాటు రవిని విచారించినప్పటికీ కూడా రవి చేసిన పైరసీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అలాగే ఆయన దగ్గర ఉన్న సర్వర్స్, వాటి పాస్వర్డ్స్ విషయంలో మాత్రం పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఐబొమ్మ రవి వాటిని సరిగా చెప్పలేదు పోలీసులకు సమాధానాల్లో అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో కొన్ని నేను మర్చిపోయాను అంటున్నాడట, కొన్ని నాకు తెలియదని, ఇలా రకరకాల మాటలు చెప్పి పోలీసుల్ని కొంత తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడాడని ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. మరో విషయము, తను ఎలా డబ్బులు సంపాదించాడు, గేమ్ యాప్ల ద్వారా ఎంత సంపాదించాడు, ఏ దేశాలు తిరిగారు, ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలను మాత్రం ఆయన విచారణలో తెలియజేయడం జరిగింది. సో ఐబొమ్మ సైట్ ని ప్రస్తుతానికి బ్లాక్ చేసినప్పటికీ కూడా ఐబొమ్మ 1 అంటూ మరొకటి పుట్టుకొచ్చింది. అలాగే ఇతర పైరసీ సైట్లన్నీ కూడా ఇప్పటికి కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రిలీజ్ అయిన ఫ్రైడే మూవీస్ వెంటనే 24 hours లోనే మళ్ళా ఇతర పైరసీ సైట్ లో కూడా కనిపించడం తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక సవాలు విసిరినట్టు అయిపోయింది సచిన్. సో ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే ఐబొమ్మ కాదు, మూవీ రూల్స్ లాంటి విషయంలో కావచ్చు, ప్రస్తుతం వాటి మీద కూడా దృష్టి సారిస్తోందా మూవీ ఇండస్ట్రీ? ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటోంది? అంటే వీటిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సందర్భంలో పైరసీని కట్టడి చేయడానికి దాదాపుగా గత దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమ ఒక పోరాటం అయితే చేస్తూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్ లోనే యాంటీ వీడియో పైరసీ సెల్ అంటూ ఒక సెల్ ని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ పోలీస్ అధికారులతోటి ఆ సెల్ ని కొంతకాలం నడిపారు. ఆ తర్వాత ఇంకా స్టాఫ్ ను కూడా రిక్రూట్ చేసుకున్నారు. కొంతమంది అనుభవజ్ఞులైన పైరసీ దీనిపైన సైంటిఫిక్ గా దాన్ని కూలంకుషంగా పరిశీలించడానికి, అలాగే సాఫ్ట్వేర్ కి సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళను కూడా ఆ టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. ఆ టీం చేసిన కృషి ఫలితము, అలాగే తెలంగాణ పోలీసుల కృషి ఫలితంగానే ఐబొమ్మ రవిని ట్రేస్ చేయగలిగారనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఐబొమ్మ రవిని పట్టుకోవడంలో ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన యాంటీ వీడియో పరిస్థితులు కూడా ఒక ప్రముఖ పాత్ర అయితే పోషించిందని ఫిల్మ్ ఛాంబర్ చెప్తోంది. ప్రస్తుతానికి మిగిలిన సైట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్, పైరసీ ప్లాట్ఫామ్స్, వాటిపై దృష్టి పెట్టారు.
వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు, ఇతర దేశాల నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన ఎక్కడి నుంచి ఏ సర్వర్స్ నుంచి వస్తోంది, వాళ్ళ ఐపీ అడ్రస్లు ఇవన్నీ కూడా ట్రేస్ చేసే పనిలో అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తం అయితే మాత్రం ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్ తగిలింది. రవిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో మరోసారి కస్టడీకి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు రవిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఐబొమ్మ రవి బెయిల్పై బుధవారానికి వాదనను వాయిదా వేయడం జరిగింది కోర్టు. ఐబొమ్మ రవిని 8 రోజుల పాటు విచారించారు పోలీసులు. విచారణలో భాగంగా కీలక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది పోలీసులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.